ప్రభునందు దేవుని బిడ్డలారా, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభము కలుగునుగాక. దేవుడు మిమ్మలను ఆశీర్వదించి దీవించునుగాక. దేవుడు మరొకసారి మిమ్మల్ని కలుసుకోవటానికి ప్రభువు నాకు సహాయం చేశారు. ఈ సమయంలో చిన్న వర్తమానము నేను ఇవ్వాలి అని ఆశపడుతున్నాను. దేవుడిరా, రోమాపత్రిక 8వ అధ్యాయము 37వ వచనము. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. దేవుడిరా, దేవుడు నీకు జయాన్ని అనుగ్రహించేటటువంటి వాడు. విజయము, జయం అనేది దేవుడిచ్చేది. ఎప్పుడు కూడా నువ్వు అపజయానికి గురైనప్పుడు నీ జీవితాన్ని నువ్వు అసహించుకునేవాడివిగా ఉండకూడదు. చచ్చిపోతే మంచిది, నా జీవితం ఎల్లప్పుడూ అపజయము గుండా వెళ్తుంది, నా జీవితంలో జయము లేదు. ఓటమి పొందటం అనేది తప్పు కాదు. అయితే ఒక వ్యక్తి విజయము గుండా పరిగెత్తకపోవటం ఓటమి పాఠాన్ని నేర్పుద్దట. ఎందుకు ఓడిపోయావో దాని యొక్క కారణాలు తెలుసుకుని విజయం తీరాల వైపు నువ్వు పరిగెత్తాలి. మన దేవుడు ఎవరు అంటే జయాన్ని ఇచ్చేటటువంటి వాడు. మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు. నీ కొరకు, నా కొరకు ఆయన మరణించాడు. కాబట్టి నీకు విజయాన్ని ఇవ్వటానికే, నువ్వు విజయము పొందటానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. మన దేవుడు ఎవరు అంటే ఆయన జయశీలుడు. ఆయన ఏ విషయంలో కూడా ఓటమి ఎరగని దేవుడు. నీకు కూడా జయాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడిరా, ఒక మాట, నరుల కాలము యుద్ధకాలము వంటి కాలము కాదా అంటాడు యోబు భక్తుడు. నరుల కాలము యుద్ధకాలము లాంటిదట. మనిషి పుట్టిన దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళటం కూడా ఒక పోరాటము. అలాగే ఆ స్టడీస్ అయిపోయిన తర్వాత ఉద్యోగం కొరకు ఎదుగుతూ ఉంటారు, అదొక పోరాటం. ఉద్యోగం అయిపోయిన తర్వాత వివాహం కొరకు పోరాడుతూ ఉంటారు. వివాహం అయిన తర్వాత బిడ్డలు, మరలా వారి యొక్క భవిష్యత్తు. దేవుడిరా, వారికి వివాహాలు, వారికి పిల్లలు, బీపీతోనో షుగర్తోనో అనేక మంది యుద్ధము చేస్తున్నారు, లేకపోతే పోరాటాన్ని ఎదుర్కొంటున్నారు అనే మాట. మన జీవితమే ఒక పోరాటం, ఒక యుద్ధ భూమి లాంటిది. నరుల కాలము యుద్ధకాలము వంటి కాలము కాదా అనే మాట. కాబట్టి మనము మొట్టమొదట దేవుని బిడ్డరా, మన యొక్క జీవితాల్లో మన దేవుడు ఎవరు అంటే ఆయన యుద్ధశూరుడు. నిర్గమాకాండం 15వ అధ్యాయము 3వ వచనము. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. యెహోవా యుద్ధశూరుడు. మన దేవుడు ఆయన యుద్ధం చేసేవాడు నీ పక్షంగా. ఆయన శూర కార్యాలు జరిగించేవాడు నీ పక్షంగా. మోషే ఎందుకు ఆ పేరు పెడుతున్నాడు అని అంటే, ఐగుప్తు దేశంలో 10 అద్భుతమైన కార్యాలు ఇశ్రాయేలీయులు లేకపోతే మోషే ఎదురుగా దేవుడు చేయటం మోషే కళ్ళారా చూచాడు. రెండవది, ఎదరేమో ఎర్ర సముద్రం, యన్మాల ఫరో రథాలు, గుర్రాలు. ఆ సమయంలో దేవుడు భీకర భయము గొలిపేటటువంటి కార్యము, ఒక తూర్పు గాలి, ఎర్ర సముద్రం ఒకేసారి పాయలైపోయింది. ఆ యొక్క ఇశ్రాయేలీయులు 2 నుండి 1 ఒక రాత్రికి రాత్రే దాటేశారు. తర్వాత వీరేమో ఎర్ర సముద్రం దాటారు. అదే ఎర్ర సముద్రం ఫరో రథాలు, గుర్రాల్ని ఎర్ర సముద్రంలో వారు ముంచివేయబడి చనిపోయినట్లుగా మనం చూస్తాము. ఇది భీకర కార్యాలు. దేవుడు నీ పక్షంగా, యుద్ధశూరుడైన దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. నువ్వు చేయనవసరం లేదు. ఆయన కత్తి పట్టుకొని నీ పక్షంగా దిగిరాడు. మొట్టమొదట ఒక మాట చదువుతాను. నిర్గమాకాండం 14వ అధ్యాయము 5వ వచనము. ప్రజలు పారిపోనట్లుగా ఐగుప్తి రాజునకు తెలపబడినప్పుడు ఫరో హృదయము అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రిప్పబడి, మనం ఎందుకు ఇలాగు చేసితిమి, మన సేవలో నుండకుండా ఇశ్రాయేలు ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పుకునిరి. అంతటా అతడు తన రథములను సిద్ధపరుచుకొని తన జనులను తనతో కూడా తీసుకుని పోయాను.
మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను ఐగుప్తి రథములను అన్నిటినీ ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయాను. 600 రథాలని సైన్యాన్ని వెంటబెట్టుకొని ఫరో ఆ ఇశ్రాయేలును మరలా బానిసలుగా తీసుకుని వెళ్ళటానికి ఆయన అతి వేగంగా వస్తున్నాడు. అది దుమ్ము రేగుతూ ఉంది. దేవుడిరా ఒక మాట, ఎదరొక ఎర్ర సముద్రం, వెనుకమాల ఫరో సైన్యం. ఒక ఆత్మీయ జీవితంలో ఒక ఆత్మీయుడు ప్రభు రక్తము చేత కడగబడి దేవుని మందిరానికి వెళ్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫరో సైన్యము దేనికి గుర్తు అంటే నీవు విమోచించబడ్డావు. విమోచించబడిన నీవు మరలా దాస్యత్వములోనికి మరలా నిన్ను తీసుకుని వెళ్ళటానికి సాతానుడు ప్రయత్నం చేస్తాడు. మీరు గమనించారా? నువ్వు విమోచించబడ్డావా? ఏ త్రాగుడిలో నుంచో, వ్యభిచారము నుండో, లేకపోతే దొంగతనము నుండి, సినిమాలు, సీరియల్స్, జబర్దస్త్ షోలు, ప్రత్యేకంగా దేవునిరా బూతు బొమ్మలు, ఫోనోగ్రఫీ, నువ్వు ఈ దేని నుంచి అయితే నువ్వు విడిపించబడ్డావో మరలా దాన్ని మరలా కొనసాగించేలాగా సాతానుడు నిన్ను తీసుకుని వెళ్ళటానికి నీ జీవితకాలం వరకు పనిచేస్తాడు. యవన కాలంలో జయించాను అంటే కాదు, మిడిల్ ఏజ్లో లేకపోతే వృద్ధాప్యంలోనైనా నిన్ను లాగి పడేసి దేవుని రాజ్యానికి వెళ్లకుండా సాతానుడు నీ జీవితంలో ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఎప్పుడు కూడా జయించాను, తాను నిలుచున్నానని చెప్పుకునేవాడు పడిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలట. తాను నిలుచున్నానని చెప్పుకునేవాడు నిలబడ్డాను అనుకుంటున్నావా? అయితే పడిపోకుండా జాగ్రత్తగా చూసుకో. సాతానుడు నీ వెనువెంటనే ఉంటాడు. ఆ పాపంలోనికి మరలా లాక్కెళ్ళాలని ఫరో సైన్యము ఇశ్రాయేలును ఎలాగైతే మరలా వెనకకు తీసుకుని వెళ్ళాలని తన రథాలతో గుర్రాలతో వస్తున్నాడో అలాగే సాతానుడు నిన్ను వెంటాడుతున్నాడు అనే సంగతి నువ్వు మర్చిపోవద్దు. నువ్వు వాడికి దొరకకుండా నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవాలి. నీ నిర్దోషత్వాన్ని, నీ నమ్మకత్వాన్ని నువ్వు కాపాడుకోవాలి. నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అనేక మంది ఇహలోకాన్ని స్నేహించి దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. యవనస్తులు పడిపోతున్నారు. దేవునిరా రెండో మాట, నువ్వు రక్షించబడిన నీకు జయ జీవితాన్ని పొందుతున్నాను, దేవుడు దీనిలో జయమిచ్చాడు, ఈ త్రాగుల్లో, ఈ వ్యభిచారంలో, లేకపోతే ఈ యొక్క సినిమాలు, సీరియల్స్లో నాకు దేవుడు జయమిచ్చాడు అని నువ్వు చెప్పుకున్నప్పుడు నీకెదురుగా ఎన్నో శ్రమలు, సమస్యల సుడిగుండాలు నీ ఇంట్లో భర్తను బట్టో, భార్యను బట్టో, లేకపోతే నీకున్న అనారోగ్యతనో, ఆర్థిక ఇబ్బందులో, పిల్లల మాటనక ఏదో సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటావు. కానీ దానిని నువ్వు ప్రార్థించాలి. మీరు గమనించారా? దేవుని దగ్గర సమస్యలు ఉంటాయి. అయితే ఆ యొక్క ఎర్ర సముద్రము 2 పాయలుగా అది చేసేవాడు దేవుడు. నీ జీవితంలో ఒక సమస్య పరిష్కరించబడింది అంటే మరొక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ఇది జీవితాంతం వరకు ఉంటాయి. సమస్యలు లేని వాళ్ళు ఎవరండి? భర్తను బట్టో, భార్యను బట్టో, పిల్లలను బట్టో, ఆర్థికపరమైన లేకపోతే అనారోగ్య సంబంధమైన వాటిని బట్టి ఎంతోమంది సమస్యలను ఎదుర్కొంటున్నారు. నువ్వు సమస్య వైపు చూడబాకు, సమస్యను పరిష్కరించగల దేవుని వైపు చూడు. దేవునిరా, నువ్వు ప్రార్థన చెయ్యి. ఆ సమస్యలన్నింటిలో నుంచి ఒకటి దాని వెంట ఒకటి దేవుడు పరిష్కరిస్తూ ఉంటాడు. నువ్వు ఓపిక పట్టాలి, నువ్వు మొరపెట్టాలి. ఎప్పుడైతే ఇశ్రాయేలులు మొరపెట్టారో, మొరపెట్టి మరలా క్రైస్తవ జీవితంలో ఒకటి పాత పాపము నిన్ను వెంటాడుతూ ఉంటుంది. 2 ఇంట్లో కుటుంబ సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. ఆ సమయంలో నువ్వు ఇశ్రాయేలులు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన ఇశ్రాయేలులు మరలా మోషే మీద సణుగుతున్నారు. అయితే చాలామంది ప్రార్థన చేస్తారు కానీ చచ్చిపోతే మంచిది, ఈ శ్రమలు, ఈ కష్టాలు, కష్టాలని, ఈ శ్రమల్ని ఎదుర్కోలేకపోతున్నా, ఈ సమస్యలు నా జీవితంలో పరిష్కరించబడవు అని చాలామంది చచ్చిపోతే మంచిది అని అనేక మంది అనుకుంటున్నారండి. ఎప్పుడు కూడా ఆ పదాలు నువ్వు పలకూడదు. అయితే ఆ యొక్క మోషే దేవుని ప్రజల ఎదుట ఒక చక్కటి మాట మాట్లాడుతున్నాడు. 14వ అధ్యాయము 13వ వచనము, అందుకు మోషే, భయపడకుడి,
యెహోవా మీకు కలగచేయు రక్షణను మీరు ఓరకనే నిలిచియుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. మోషే దేవుడు మాట్లాడమని చెప్పలా. మోషే స్వతంత్రంగానే మా దేవుడు యుద్ధశూరుడు, ఆయన యెహోవా, నా దేవుడు గొప్పవాడు, 10 అద్భుతమైన కార్యాలు చూచిన మోషే నా దేవుడు మా పక్షంగా యుద్ధం చేస్తాడు, ఆయన యుద్ధశూరుడు. ఫరో సైన్యాన్ని చూచి భయపడలేదు. ఇశ్రాయేల్ అందరి పక్షంగా ఒక ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నాడు, విశ్వాసంతో పలుకుతున్నాడు. నేను విశ్వసించితిని కాబట్టే నేను పలుకుచున్నాను అంటాడు. నువ్వు పలుకు, విశ్వాసపు మాటలు నీ యొక్క నోటిలో నుండి రావాలి. ఎప్పుడైతే నీ నోటి నుండి విశ్వాసపు పలుకులు పలుకుతూ ఉంటావో నీ పక్షంగా ఆయన యుద్ధం చేస్తాడు, దిగి వస్తాడు. మీరు గమనించారా? ఆయన ఆ యొక్క ఇశ్రాయేలుతో ఏమని చెప్తున్నాడు మోషే అంటే, మీరు ఓరకనే నిలిచియుండి చూడండి. నేడు ఈరోజే ఒక అద్భుతమైన కార్యం మన దేవుడు మన ఎదుట చేయబోతున్నాడు. మీరు ఓరకనే నిలిచియుండి చూడండి. ఈరోజే నీ జీవితంలో అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. నువ్వు ఏం చేయాలి అంటే ఓరకనే కాముగా నువ్వు మాట్లాడుతూ ఉంటే దేవుడు మౌనంగా ఉంటాడు. నువ్వు మౌనంగా ఉంటే దేవుడు పనిచేయటం ప్రారంభిస్తాడు నీ పక్షంగా. దేవుడురా, ఇవి మన యొక్క జీవితంలో మోషే గొప్ప మాట మాట్లాడుతున్నాడు. మీరు చూచిన ఐగుప్తీలను మరెన్నడూ మీరు చూడరు. మీరు ఊరకనే నిలిచియుని చూడండి. నేడు కలగజేయు రక్షణ. ఈరోజే దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు. లేకపోతే నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే, నువ్వు సమస్యల వైపు చూస్తూ, శ్రమల బాధలో కష్టాలు నీ అనారోగ్యత వైపు చూస్తూ నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతున్నారు చాలామంది. ఏమిటంటే నిద్ర పడతలేదండి. రెండో మాట, దేవునుడిరా, బీపీ షుగర్ని పెంచుకోవద్దు. ఈరోజున షుగర్లు పెరిగిపోతున్నాయి, బీపీలు పెరిగిపోతున్నాయి. సమస్యల వైపు చూస్తున్నారు కానీ సమస్య పరిష్కరించగల దేవుని వైపు చూడట్ల. ఎన్నోసార్లు దేవుడు నీ జీవితంలో సహాయం చేస్తూ వచ్చాడు. నీ ప్రార్థనలు విని ఆయన ప్రార్థనలకు ప్రతిఫలం ఇస్తూ వచ్చాడు. నువ్వు వాటిని జ్ఞాపకం చేసుకుని విశ్వాసాన్ని పెంచుకో. ఆ సమస్యను పరిష్కరించిన దేవుడు ఈ సమస్యను పరిష్కరించడా? రేత్రి ఎందుకు నువ్వు నిద్రపోకుండా ఉంటున్నావు? నువ్వు మంచిగా తిను, సంతోషంగా ఉండు, మౌనంగా ఉండు, సమస్యలను తలంచుకోవద్దు. దేవుడు పరిష్కరిస్తాడు. తగిన సమయంలో నీకు ఆయన ప్రతిఫలం ఇస్తాడు అనే మాట నేను చెప్తున్నాను. దేవుడిరా, మన దేవుడు ఎలాంటివాడయ్యా అంటే యుద్ధశూరుడైన దేవుడు. మన యొక్క జీవితాల్లో దేవునిడిరా, సమస్యలు అనేవి దేవునికి తెలీదా? నీ సమస్య ఇశ్రాయేలుకు ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చిందని, లేకపోతే ఫరో రథాలు గుర్రాలు అడ్డుగా వస్తున్నాయని దేవుని తెలీదా అంటే తెలుసండి. దేవునికి మరుగైంది ఏదీ లేదు. ఒక ఆయన గురించి నాకు తెలుసు. ఒక దైవ సేవకుడు చంపటానికి సైన్యము అతన్ని వెంటాడుతూ ఉన్నాయి, తరుముతున్నాయట. దైవ సేవకుడు ఆ సైన్యానికి భయపడి పరిగెత్తుకుంటూ ఒక గుహలోకి వెళ్ళిపోయాడట. దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడట, నేను నీతో ఉన్నాను, నిన్ను కాపాడువాడు కునుకడు, నా సెలవు లేకుండా ఒక వెంట్రు కూడా రాలటానికి లేదు, నేను నీకు తోడై ఉన్నాను. గుహలోకి వెళ్ళగానే 4-5 సాలి పురుగులు వచ్చినేసినాయట. వల అల్లుతున్నాయి. ఆ సాలే ఆ యొక్క వలలో నుంచి లోపలికి వెళ్ళాడు. ఈ లోపల గుహ బయట సాలి పురుగులు వచ్చేసినాయి. సాలి ఆ యొక్క అల్లుతున్నాయట. ఈ సమయంలో సైనికులు టక 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 అని బూట్ల శబ్దం అతనికి వినపడుతుంది. నేను చచ్చిపోయాను, ఇంకా నేను దొరికిపోయాను, నన్ను పట్టుకుంటారు, నేను చచ్చిపోబోతున్నాను. దేవుడు చెప్తున్నాడట, ఏమయ్యా, యోనాను రక్షించింది నేను కదా, యోనా ఆ యొక్క సొర చెట్టు కొట్టడానికి ఆ పురుగును ఆజ్ఞాపించింది నేను కాదా? ఈ సమయంలో సాలి పురుగులు నిన్ను రక్షించబోతున్నాయి. సాలి పురుగులు ఆ యొక్క వల అల్లుతున్నాయట. ఈ లోపల సైనికులు వచ్చారు. ఒక సైనికుడు ఈ గుహలోనే ఆ వ్యక్తి దూరాడు అని అన్నాడట. రెండో సైనికుడు అన్నాడట, పిచ్చోడా, ఆ యొక్క సాలిగూడు చెదిరిపోకుండా సాలిగూడు మంచిగా ఉంటే దీంట్లో దూరాడంటావేంటి? మనం అనవసరంగా టయాన్ని వేస్ట్ చేస్తున్నాం. పద
పక్కన కూడా సమర్థించాడట. అవును, సాలి గూడు క్లియర్గా కనిపిస్తూ ఉంటే దీనిలోకి ఎట్టా దూరి అతడు రక్షించబడతాడు అని రెండోడు కూడా సపోర్ట్ ఇచ్చాడట. ఏమండి, దేవునుడురా ఆయన ఆశ్చర్యపోయేటట్లుగా దేవుని నామాన్ని ఎంతో స్తుతించాడట. చచ్చిపోవలసిన నన్ను ఒకసారి పురుగుల ద్వారా నన్ను కాపాడేవయ్యా. దేవుడు ఆశ్చర్యకరుడు. మన దేవుడు అద్భుతాలు చేసేటటువంటి వాడు. ఏమండి, ఆయన కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయి. నీ జీవితంలో చేయలేడా? రోమాపత్రికలో మనం చూసినట్లయితే దేవుని బిడ్డరా, రోమాపత్రిక 9వ అధ్యాయము 17వ వచనము, మరియు లేఖనము ఫరోతో ఎలాగూ చెప్పాను, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామము భూలోకమందంతట ప్రచుర మగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించి తిని. ఫరోను గురించి మోషేతో దేవుడు మాట్లాడాడు. ఫరోను గురించి ఫరోతోనే దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడయ్యా అంటే, నేను నియమించింది నిన్నే, నీకున్న సైన్యము కూడా ఇచ్చింది దేవుడే. ఆ యొక్క ఎందుకయ్యా అంటే, నిన్ను నిలబెట్టి నా యొక్క శూరత్వము, నా యొక్క యుద్ధశూరుడు, నా యొక్క కార్యాలేంటో కల్లారా ప్రపంచమంతా ప్రజలందరూ నేను చేసే కార్యాలేంటో గ్రహించాలి అని అందునిమిత్తమే నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను. ఫరోతో దేవుడు చెప్తున్నట్లుగా మీరు గమనించారా? నీకున్న అవమానం దేని నిమిత్తం వచ్చిందయ్యా అంటే, అది దేవుని ద్వారానే వచ్చింది. నీకున్న అనారోగ్యత, నీకున్న భర్తను బట్టో భార్యను బట్టో పిల్లలను బట్టో నీకు ఏ సమస్య అయితే ఉందో అది సమస్య దేవుని సెలవైతేనే వచ్చినాయి. కాబట్టి నువ్వు ఓపిక పట్టి ఎదురు చూడు విశ్వాసముతో. విశ్వాసపు పలుకులు పలుకు. దేవుడు ఈరోజే నా జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు అని నువ్వు పలుకు. నీ యొక్క వాక్ శబ్దము ద్వారా, వాక్ శక్తి ద్వారా దేవుడు నీ ద్వారా నీ నోటి నుండే అద్భుతాలు జరిగిస్తాడు. జీవ మరణములు, నాలుక వశ్యములు, ఐగుప్తులను మనం ఇంకెన్నడూ మనం చూడము. దేవుడు మన యొక్క జీవితాల్లో నీకున్న అవమానము ఎలా వచ్చిందనుకుంటున్నావు? అది దేవుడే పెట్టాడు. నువ్వు దేవుడు ఎంత గొప్పవాడో నువ్వు రేపు సాక్ష్యం చెప్పటానికి, సాక్షిగా నువ్వు నిలబడాలని దేవుడు నీ ఇంట్లో సమస్యలు ఏర్పాటు చేశాడు. ఆ సమస్య దేవునికి అసాధ్యమైంది లేదు. ఏమండి, దేవుడు ఈ సమస్య నుంచి నన్ను విడిపించగలడు. నా భర్తను ఆయన మారుస్తాడు, నా బిడ్డలను ఆయన మారుస్తాడు, నాకంటే భక్తి గలవారినిగా నా పిల్లలు కాబోతున్నారు, నా భర్త నాకంటే గొప్ప భక్తిపరుడిగా దేవుడు మారుస్తాడు, నా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులన్నింటిలో నుంచి దేవుడు నన్ను విడిపిస్తాడు. ఇది మనము మాట్లాడవలసిన మాటలు. ఎప్పుడు కూడా నెగిటివ్గా ఎప్పుడు మాట్లాడబాకు. ఏమండి, పాజిటివ్గానే మాట్లాడు. దేవుడు నిన్ను విడిచిపెడతానికి ఆయన ప్రేమ గలవాడండి. నీ కొరకు నా కొరకు ఆయన మరణించాడండి. ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము అంటాడు పౌలు. ఆయన జయశీలుడండి. నీకు జయమివ్వటానికి ఆయన నీ కొరకు నా కొరకు మరణించాడు. దేవునిరా, మరొకసారి ఎలీషా ప్రవక్త ఒక సమయంలో ఒక చక్కటి ప్రవచనం చెప్తున్నాడు. షోమ్రోను పట్టణంలో భయంకరమైన కరువుగా ఉంది. ఆ సమయంలో సిరియా అధ్యక్షుడు బెన్హదదు ఇజ్రాయెల్ యొక్క దేశం అంతటిని ముట్టడించాడు. బయట ఉన్నవాడు లోపలికి రావడానికి వీల్లేదు, లోపల ఉన్నవాడు బయటకు వెళ్ళటానికి వీల్లేదు. ఏమంటే పంటలు పండించే పరిస్థితి లేదు. మరి సైన్యము దండెత్తి చుట్టూ ఆక్రమించేశారు. మరి ఇలాంటి సమయంలో షోమ్రోను పట్టణంలో భయంకరమైన కరువు. ఏమండి, గాడిద తల ఎంత, లేకపోతే పావురపు రెట్ట ఎంత. ఏమండి, ఎలాంటి కరువు అయ్యా అంటే, పిల్లలు తల్లులైన వాళ్ళు పిల్లల్ని ఇద్దరు తల్లులు మాట్లాడుకున్నారట, ఈరోజు రేపు మా బిడ్డను తిందాం, రేపు ఆ తర్వాత మీ బిడ్డను మనం వండుకుని తిందాము అని ఇద్దరు మాట్లాడుకున్నారట. భయంకరమైన కరువు. అలాంటి సమయంలో ఒక మాట చదువుతాను. 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనము. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి 1 ఒక మానిక సన్నని పిండియు, రూపాయి 1 2 మానుకుల యావులను అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచెను. అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరం ఇయ్యగా, అతడు నీవు కనులారా దానిని చూచెదవు గాని దానిని తినకుందువని అతనితో చెప్పెను. భయంకరమైన కరువు ఉన్న సమయంలో ఎలీషా ప్రవక్త, ఆయన ప్రవక్త అండి.
అండి రాబోతున్న దినాల్ని ఆయన దృష్టిలో పెట్టుకొని ఒక ప్రవచించాడు. మీరు గమనించారా? మీరు నోటితో ఏదైతే నువ్వు పలుకుతావో దేవుడు ఆమేన్ అని పలుకుతాడు. ఆ పలుకే యథార్థంగా నీ జీవితంలో నెరవేర్చబడుద్ది. మీరు గమనించారా? రేపు ఈ వేళకు మానిక సన్నని పిండి రూపాయికే అమ్మబడుద్ది, యావలు కూడా ₹1 అమ్మబడుతాయి. ఇది సాధ్యమా అండి? ఒక భయంకరమైన కరువు, విత్తనం విత్తాలి, పంటలు పండాలి, లేకపోతే కాయగూరలైనా రావాలి అంటే వాటన్నిటికీ విత్తనం విత్తకుండా, పంట కొన్ని నెలలు గడవకుండా ఫలసాయం రాదు. కానీ ఏది రాకపోయినా భయంకరమైన కరువు సమయంలో కూడా ఎలీషా ప్రవచిస్తున్నాడు, విశ్వాసముతో మాట్లాడుతున్నాడు. రేపు ఈ వేళకే కార్యం జరగబోతుంది అనే మాట. అసలు ఒక మాట, అసలు రాజుతో ఎలీషా మాట్లాడుతున్నాడు. అసలు ఆ దేశంలో కరువు ఎందుకు వచ్చింది? రాజు ఒక అధికారి మీద ఆధారపడి అతడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. దేవుడిరా, మనము కూడా రాజులమే. ప్రభు రక్తము చేత కడగబడిన ప్రతి ఒక్కళ్ళు కూడా నువ్వు నేను రాజులము, మనము యాజకులముగా ఉన్నాము, పరిశుద్ధ జనమునై ఉన్నాము. మనము రాజులమట, మనము యాజకులమట, పరిశుద్ధ జనముగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు రాజువి. నువ్వు ఎవరి మీద ఆధారపడాలి? ఏదో ఒక మనుషుడి మీద ఆధారపడటం కాదు, దేవుని మీద ఆధారపడాలి. మీరు గమనించారా? ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గలవానిగా దేవుడు చేస్తాడు. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో, నీ మనసు దేవుని మీద ఆనుకుంటుందా? ఏదో ఒక మనుషుడి మీద, ఏదో డాక్టర్ మీదో, లేకపోతే పోలీస్ స్టేషన్ మీదో, ఆ యొక్క లాయర్ల మీదో ఆధారపడుతూ ఉన్నావా? మీరు గమనించారా? ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయంలో 5వ వచనము, దేవుడు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తమకు ఆధారము చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని ఆరోహ వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగాను ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల యోరను దాని వేళ్ళు తనును. వెట్ట కలినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. దేవునిరా, ఇక్కడ 2 విధాలైనటువంటి మనుషులు. ఒకటి దేవుని మీద ఆనుకునేవాడు, 2 మనుషుల మీద ఆనుకునేవాడు. మనుషుల మీద ఆనుకునేవాడు ఎలా ఉంటాడు అంటే అరుహ వృక్షము వలె. దేవుని మీద ఆనుకునేవాడు జలములు నాటబడిన చెట్టు వలె ఉంటాడు. అది కాలువల యొరను దాని వేళ్ళు తన్నును. మీరు గమనించారా? అది వెట్టకరినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. మీరు గమనించారా? పచ్చగా ఉంటారు. నువ్వు ఎండిపోయిన స్థితిలో ఉంటున్నావు అంటే నువ్వు దేవుని మీద ఆధారపడట్ల, దేవుణ్ణి ఆశ్రయించట్ల, దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయట్లా, దేవుడు మాట వింట్లా. దేవుని మాట విని దేవుని చిత్తం నువ్వు చేయి. ఈ రోజు నుంచి అయినా దేవుడు నీ జీవితంలో ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేయాలి అని ఆశపడుతున్నాడు. తల్లి, దేవునికి అసాధ్యమైంది ఏదైనా కలదా? దేవునికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. దేవుని మహిమ గల కార్యాలు నువ్వు చూడాలి అంటే దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో నువ్వు పొదుగు, దేవుని సన్నిధిని ఆశ్రయించు. నీ బిడ్డల్లో గొప్ప మార్పును కలగజేస్తాడు. లేకపోతే నీ యొక్క భర్తలో గొప్ప మార్పును కలగజేస్తాడు. నీ ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా మటుమాయమైపోతాయి. గొప్ప సమృద్ధితో నువ్వు నింపబడతావు. నీకు గొప్ప మనశ్శాంతి, సంతోషము, సమాధానం ఇహలోకంలో నువ్వు అనుభవిస్తావు. దేవుడు ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యమైన కార్యాలు తన ప్రజల పక్షంగా చూచారా? అలాంటి కరువు సమయంలో ఆ యొక్క ఎలీషా ప్రవక్త ప్రవచించాడు. ఆ యొక్క ఇశ్రాయేలు లేకపోతే సిరియా ఆ సైన్యము ఆ ఏరియాలో దేవుడట గొప్ప శబ్దాన్ని సృష్టించాడట. టక 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 సైనికులు, శత్రు సైనికులు, ఇశ్రాయేలు యొక్క సైనికులు, లేకపోతే ఐగుప్తి సైనికులు, లేకపోతే దేవుడిరా అందరూ వచ్చినట్లుగా ఇతడు వీళ్ళు చూచి ఉన్నపాటనే ఆ సంధ్యా సమయంలో వారి ప్రాణాలు రక్షించుకోవటానికి అన్నిటినీ విడిచిపెట్టి
పారిపోయారట. నీ జీవితంలో దేవుడు ఎలా చేస్తాడు అద్భుతాలు? ఆయన నీ పక్షంగా యుద్ధం చేసే ఆయన యుద్ధశూరుడు. ఆయన మన దేవుడు ఎవరు అంటే శూర కార్యములు జరిగించేవాడు. నువ్వేమి మౌనంగా ఉండు. నువ్వు ఏమండి నీ జీవితంలో నువ్వు చేయాల్సిన పని ఏంటయ్యా? విశ్వాసంతో ఆకాశం వైపు ఎదురు చూడు. ఏమండి కొండల తట్టు నా కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. సహాయము పైనుండి వచ్చుద్దండి. దేవుడు ఆశ్చర్యకరుడండి. ఇశ్రాయేలు పక్షంగా శత్రు సైన్యం అంతటిని ఎర్ర సముద్రంలో ముంచివేశాడు. అలాగే ఇశ్రాయేలందరూ బయటికి వచ్చేశారు. దేవుడు వారి ప్రయాణంలో వారు ముందుండి నడిపించాడు. నిన్ను నడిపించడా తల్లి? అయ్యా సహోదరుడా, నిన్ను నడిపించడా? నీ బిడ్డలకు ఆయన కాపరిగా ఉంటాడు, ఆయన నాయకుడిగా ఉంటాడు. బేజారవ్వబాకు, కృంగిపోబాకు, చింతించబాకు, కలవరపడబాకు. ఏమంటే బహుధైర్యంగా, బహునిబ్బరంగా, హ్యాపీగా ఉండు, నవ్వుతూ ఉండు, సంతోషంగా ఉండు. నీకు కావలసినవన్నీ దేవుడు నీకు ఏర్పాటు చేస్తాడు. ఏమండి దేవుడు నీ జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేయునుగాక. ఆశ్చర్యమైన కార్యాలు మీ జీవితంలో దేవుడు చేయునుగాక. విశ్వాసపు పలుకులు నువ్వు పలికి విశ్వాసముతో, మోషే ఎలాంటి విశ్వాసంతో పలికాడో నువ్వు కూడా పలుకు. అలాగే ఎలీషా విశ్వాసంతో ఎలాంటి మాటలు పలికాడో నువ్వు కూడా పలుకు. ఏమంటే దేవుడు సమస్యను పరిష్కరిస్తాడు. సర్వ సమృద్ధితో నిన్ను నింపునుగాక. మంచి ఆరోగ్యము, మంచి బలముతో ప్రభు నిన్ను నింపునుగాక. నీ ఇంట్లో ఉన్న కరువంతా కూడా తొలగిపోయి సర్వ సమృద్ధితో నువ్వు నింపబడుదువు గాక. ప్రార్థన. తండ్రి, నీ నామానికి స్తోత్రాలు. విత్తబడిన ఈ వర్తమానము ప్రభు అనేక మందికి దీవెనకరంగా గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించి నీ రాకడ కొరకు ప్రతి ఒక్కరూ సిద్ధపరచబడటానికి, వారి సమస్యలు పరిష్కరించబడటానికి, అనారోగ్యవంతులు ఆరోగ్యకరంగా మార్చబడునుగాక. గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరుగునుగాక అని ప్రార్థిస్తున్న ప్రార్థన ముద్ర వేయమని యేసు నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో దేవుడు మీ అందరికీ ఆయన సన్నిధి తోడై ఉండునుగాక. ఆయన హస్తము మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆదరించి బలపరచునుగాక. ఆమేన్.